హైదరాబాద్ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా దీనిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇక బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నల్ల చెరువులో వ్యాపారాలు చేసుకుంటున్న వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. హైడ్రా పేరిట అధికారులు వచ్చి నిర్మాణాలను కూల్చివేయడం సరికాదంటున్నారు. ఇక సమయం ఇచ్చి ఉంటే తామే ఖాళీ చేసేవారమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి పట్ల దయ చూపాలని వారు వేడుకుంటున్నారు. సార్ ఇంత ఘోరం చేయాలని ఎంతవరకు మీరు ఇంత ఘోరం కాదు సార్. ఇప్పుడు మనిషిని బతకడానికి చేసేటోళ్ళు నాశనం చేసుకోండి సార్. ఎవరైనా సరే సార్ ఇంత ఇది ఉండాలి సార్. సార్ ఎవరైనా గాలి మీద ఊడిపడలేదు సార్. భూమి మీద పుట్టిన వాళ్ళమే సార్ చెప్పాలి. ఇప్పుడు మేము చెప్పిన ప్రకారంగా మేము ఖాళీ చేస్తున్నాం సార్. ఖాళీ చేస్తున్నా కూడా ఆగకుండా ఇట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా సార్? ఇంతగానే ఎవరు సార్ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇంతగానే ఇప్పుడు చేయమని ఎవరు చెప్పారు సార్? ఎవరైనా చెప్పారా సార్? మీరు పర్మిషన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్? మరి కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాటర్ ఎందుకు ఇచ్చారు? వాటర్ బిల్లు అన్నీ ఎందుకు కట్టుకుంటారు? ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నాము? గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాము? మేము కడతలేనా సార్ ట్యాక్స్? మీరు గవర్నమెంట్కి ఇస్తలేనా సార్ డబ్బు? చూడండి సార్. మరోవైపు 16 సముదాయాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సువర్ణ. ప్రస్తుతం హైదరాబాద్లోని హైడ్రా దూకుడు మరొకసారి పెంచిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు కూకట్పల్లిలోని నల్ల చెరువుకు సంబంధించి ఏదైతే ఆ కట్టడాలన్నీ కూడా నేలమట్టం చేశారు. ముఖ్యంగా 27 ఎకరాలు ఉన్న ఈ నల్ల చెరువులోని సుమారు 14 ఎకరాలు కబ్జా చేసి ఇక్కడ షెడ్లు అలాగే బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ నల్ల చెరువు దగ్గర చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ హైడ్రా అధికారులు కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. అలాగే ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్ళీ ఈ కూల్చివేతలు మొదలుపెట్టిందనే చెప్పొచ్చు. చెరువులు అలాగే కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్ర కట్టడాలను అయితే ప్రస్తుతం నేలమట్టం అయితే చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కూల్చివేతలు అయితే ఆపేసిన హైడ్రా తాజాగా ఏదైతే కూల్చివేతలు అయితే ప్రారంభించింది. కూకట్పల్లి నల్ల చెరువు ఆక్రమణలను కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే ఇక్కడ కూల్చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం వచ్చేసి మొత్తం 27 ఎకరాలుగా అయితే ఉంది. ఇందులో 14 ఎకరాలు అయితే ఇప్పటికే కబ్జాలకు అయితే గురైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా బుల్డోజర్లతో ఇక్కడ పూర్తిగా హైడ్రా అధికారులు అలాగే జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడున్న ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. అలాగే ఇక్కడే ఏదైతే ఈ నల్ల చెరువుల్లోని ఆక్రమించి కట్టిన ఇక్కడ క్యాటర్స్ అంటే ఏదైతే భోజనానికి సంబంధించిన ఇక్కడ గృహాలు కూడా ఇక్కడ పూర్తిగా నేలమట్టం చేశారు. అలాగే ఈ చెరువులో ఆక్రమంగా నిర్మించిన 16 షెడ్లు అలాగే నిర్మాణ దశలో ఉన్న 2 అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే నేలమట్టం చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితం కూడా మాదాపూర్ దుర్గం చెరువు వద్ద అక్రమ నిర్మాణాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా అలాంటి అవాంఛనీయ సంఘటన ఇక్కడ జరగకుండా ముందస్తు చర్యలకుండా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అలాగే అధికారులు అలాగే బుల్డోజర్తో కలిపి ఇక్కడ పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నల్లకుంట చెరువుకు సంబంధించి ఈ నల్ల చెరువుకు సంబంధించి సుమారు 27 ఎకరాల్లోనైతే ఈ కబ్జాలు అయితే గురి కావడంతో హైడ్రా అధికారులు అయితే ఈరోజు యాక్షన్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం
హైడ్రా విస్తృత ఏదైతే అధికారులు అలాగే చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో హైడ్రా పూర్తి స్వేచ్ఛను కల్పించేలా నియమ నిబంధనలు కూడా ఏదైతే ఈ హైడ్రాకి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెరువులు, FTL బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కూడా హైడ్రా పూర్తిగా ఏదైతే అధికారం అయితే ఇస్తుంది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలకు 150 మంది అధికారులతో సహా 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా ఏదైతే కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లిలోని అలాగే ఈరోజు అమీన్పూర్ దగ్గర కూడా ఏదైతే ఈ అక్రమ నిర్మాణాల తొలగింపులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని ఈ నల్ల చెరువు దగ్గర అయితే పూర్తిగా ఇక్కడ ఉన్న 16 తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి వీటన్నిటిలో కూడా కూల్చివేశారు. అలాగే ఇక్కడ క్యాటరింగ్ సంబంధించిన ఒక సంస్థను కూడా ఇక్కడైతే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ 27 ఎకరాల్లోని 14 ఎకరాలు అయితే కబ్జాకు గురి కావడంతో కూడా ముఖ్యంగా మొదట హైడ్రా అధికారులు దీన్ని పూర్తిగా వెరిఫై చేసి ప్రస్తుతం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడైతే చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా కూడా ఏదైతే FTL బఫర్ జోన్లోకి వచ్చే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికే నేలమట్టం చేశారు. ముఖ్యంగా ఇక్కడ గత కొన్ని రోజుల క్రితమే ఇక తాత్కాలికంగా ఈ షెడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ షెడ్లో సుమారు కొన్ని కోట్ల రూపాయలు వేయించి ఇక్కడ మిషనరీ కూడా పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రస్తుతం బయటకు తొలగించి ఇక్కడ ఉన్న ఈ షెడ్లు కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేశారు. సువర్ణ కుమార్, మనం చూసుకుంటే హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. దీనితో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. కొంతమంది అంటున్నారు మాకు ముందుగా నోటీసులు ఇచ్చుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళమని. మరి హైడ్రా ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు? అయితే హైడ్రాకి ఇప్పుడు వచ్చిన పవర్స్ కంటే ముందే కూడా పలు శాఖల అధికారులని, అంటే రెవెన్యూ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ దిశగా అయితే హైడ్రా ఎటువంటి అడుగులు వేయట్లేదు. మరి ఇప్పుడు సాధారణ ప్రజలకు సంభవిస్తున్న ఇలాంటి అసౌకర్యాలకి హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? సువర్ణ, మీరు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ముఖ్యంగా ఇప్పుడు కూల్చిన ఏవైతే ఈ షెడ్లు, బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇందులో సాధారణ ప్రజలు అయితే నివసిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు కొన్ని రెంట్లకైతే ఇక్కడికైతే వచ్చారు. ఇప్పుడు కూకట్పల్లిలో నల్ల చెరువులోని కూల్చివేసిన ఈ షెడ్లు కూడా ముఖ్యంగా రెంట్లు తీసుకుని ఇక్కడైతే వ్యాపారాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ షెడ్లు కూల్చివేయడంతో ఇక్కడున్న బాధితులు కూడా ఎంతో మటుకు పూర్తిగా లబోదిబ్బమంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముందుగా నోటీసులు ఇవ్వకుండానే ఈ కూల్చివేతలు కొనసాగించారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ హైడ్రా అధికారులు ఇక్కడ దీనికి సంబంధించి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముందస్తుగా నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారని చెప్పి హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడున్న స్థానికులు మాత్రం వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈరోజు ఈ చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసినట్టయితే హైడ్రా అధికారులు కూడా ఈ పర్మిషన్స్ సంబంధించి ఎవరైతే అంటే GHMC అథారిటీలోని ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కావచ్చు లేదా సిటీ ప్లానింగ్ అధికారులు ముందుగా ఇక్కడైతే పర్మిషన్లు అయితే ఇస్తారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ నిర్మాణాలు అయితే చేపడతారు. కానీ FTL బఫర్ జోన్లో ఉన్న వాటికి కూడా ఏదైతే పర్మిషన్స్ ఇవ్వకుండా అంటే పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత వీటన్ని నిర్మాణాలు జరిగింది. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళపై కూడా పూర్తిగా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో హైడ్రా అధికారులు అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ దశకు అయితే ఇంకా అడుగులైతే పడలేదు. ప్రస్తుతం ఏదైతే తాత్కాలికంగా ఉన్న రేకుల షెడ్లు మాత్రమే కూల్చివేస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా వ్యాపారాలు అయితే చేసుకుంటారు. తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపారం అయితే చేసుకున్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సడన్గా హైడ్రా అధికారులు వచ్చి నేలమట్టం చేయడంతో కూడా పూర్తిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. గతంలో కూడా ఏదైతే హైడ్రా గతంలో చూసినట్టయితే అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఒక 5గురు అధికారులపై ఎవరైతే ఈ FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అప్పుడు సుమారు ఒక 5గురు అధికారులపై అయితే ఏదైతే చర్యలు అయితే తీసుకున్నారో ఆ తర్వాత దానికి సంబంధించి హైడ్రా కూల్చివేతలో కొద్ది రోజులు మాత్రం ఆపేశారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మరొక పక్క ఇక్కడ సామాన్య ప్రజలకు సంబంధించి కూడా ఏదైతే ఈ కట్టడాలు సంబంధించి ఓనర్స్ కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ కూడా ఇక్కడైతే చెప్తున్నారు. వాళ్ళు
ఇక్కడ కొన్ని కోట్లు వెచ్చించి ఇక్కడ వ్యాపారాలు అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన ఈ రేకుల షెడ్లు బిల్డింగ్లే కూల్చివేయడంతో కూడా ఇక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పోలీసులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలైతే ఇక్కడ పంపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ కొంతమంది గతంలో చూసాం మాధవపూర్లో జరిగినప్పుడు కూడా కిరోసిన్ పోసుకొని కూడా ఒంటి మీద నిప్పంటించుకుంటూ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదే తరహాలో ఇక్కడ పరిస్థితుల్లో ఏర్పడకూడదంటూ కూడా పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు పెట్టి ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కుమార్. కాదండి, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల నార్మల్ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. పోగొట్టుకునేది అందరూ పేదవాళ్ళే. కనీసం మినిమం కొంచెమైనా ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే బెటర్ కదా. చేసే ముందు ఈ అబ్బాయి ఈ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ ఎవరిదో. ఇతను దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఆ 2 కిచెన్ల మీద దాదాపు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిండు. సో అతను ఇంకా ఏదో సొసైటీని ఉద్ధరించాలని చెప్పి మంచి బెస్ట్ వింటేజ్ కిచెన్ అని చెప్పి అన్ని ఇత్తడి సామాన్లకే ఒక 20 లక్షలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా కూల్చి పడేస్తే ఆ అమ్మాయి వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th month, ఇంకా 2-3 నెలల్లో డెలివరీ టైం ఉంది. ఈ టైంలో ఇలాంటి వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎలా బ్రతుకుతారు ఏంటండి? కొంచెమైనా టైం ఇచ్చి మినిమం ఒక 2-3 మంత్స్ ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2-3 మంత్స్ టైం ఇచ్చి మేము తీసేసి అప్పుడు కూడా వాడు వెళ్ళకపోతే అది వాడిదే తప్పు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇంకొక గవర్నమెంట్ కూల్ చేస్తే మనుషులు ఎలా బ్రతకాలండి? మనం బ్రతికేది అందరూ సొసైటీలోనే కదా. ఈ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే, మీ చుట్టాలకు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతాను నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.